అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తుందని స్పష్టమవుతోంది. కూల్చివేతలకు సంబంధించి సామాన్య ప్రజలు, బీఆర్ఎస్ నేతల నిర్మాణాలే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది. హైదరాబాద్ దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తాయని, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్లలో నివాసం ఉంటున్న వారికి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. జోన్ పరిధిలో చూసుకున్నట్టయితే ఈ ఆగస్టు 3వ తారీఖు నాడు 5 చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్లో దాదాపుగా 204 నోటీసులు ఇవ్వడం జరిగింది. దుర్గం చెరువు పరిధిలో చూసుకున్నట్టయితే 77 నోటీసెస్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం దుర్గం చెరువు వద్ద ఉండడం జరిగింది. దుర్గం చెరువుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ దీనికి సంబంధించి కూడా 2013లోనే హైదరాబాద్కి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులకు సంబంధించి అన్నీ కూడా ఎఫ్టీఎల్ అండ్ బఫర్కు అవన్నీ కూడా మార్కేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఆర్వీ కన్సల్టెంట్కి సంబంధించి ఇది ఎఫ్టీఎల్ బఫర్లు అన్నిటి కూడా క్లియర్ చేస్తూ హెచ్ఎండిఏ పరిధిలో ఏవేదైతే ఉండడం జరిగిందో వాటన్నిటికి సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ని ఇవ్వడం జరిగింది. కానీ కొత్తగా ఇప్పుడు ఆగస్టు 3వ తారీఖున వోల్టా యాక్ట్ ప్రకారం, అంటే వోల్టా యాక్ట్ 2002లో తీసుకురావడం జరిగింది. యాజ్ పర్ వోల్టా యాక్ట్ ప్రకారం మీకు నోటీసులు ఇస్తున్నామని దుర్గం చెరువు పరివాహక ప్రాంతంలో ఎవరైతే స్ట్రక్చర్స్ నిర్మించుకోవడం జరిగిందో వోల్టా యాక్ట్ 2002 ప్రకారం 2024లో ఈ చట్టానికి లోబడి వీరందరూ కూడా అతిక్రమించి నిర్మాణాలు సాగించారని కూడా వీళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే నోటీసులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇంకో నోటీసులు ఇచ్చాడు. గుట్టల బేగంపేట కావచ్చు మిగతాది డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి ఎక్కడ కూడా రెఫరెన్స్ అనేది దక్కలేదు. రిపోర్ట్ మండల్ గిరిదావరాన్ని మండల్ సర్వేయర్ అని ఉండడం జరిగింది. ఎందుకంటే రెఫరెన్స్ 2002లో వోల్టా యాక్ట్ తీసుకొస్తే మరి 2024 వరకు కూడా ఏం చేశారు? అప్పటి వరకు అంటే ఎఫ్టీఎల్ ఉంది, బఫర్ ఉందని చెప్తే మాత్రం మేమందరం ఇక్కడ నిర్మాణాలు కట్టుకోకపోదాం కదా అనే వాదన కూడా ఇక్కడ వినబడడం జరుగుతుంది. హెచ్ఎండిఏ రికార్డ్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ మ్యాప్ దాదాపుగా మన విజువల్స్లో చూసుకున్నట్టయితే పూర్తి స్థాయి ఎక్కడైతే ఎఫ్టీఎల్ ఏరియా అనేది 160.700 ఏకర్స్ అనేది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ పూర్తి స్థాయిలో ఇచ్చినప్పుడు మరి పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. సో మొత్తంగా 2002లో వోల్టా యాక్ట్ తీసుకొని వస్తే చెరువులు కావచ్చు కుంటల్ని నీటి సంరక్షణ కోసం తీసుకొని వస్తే మరి 2024 వరకు ఏం చేశారని కూడా అడగడం జరుగుతుంది. మరి కోర్టుకు వెళ్ళినా కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని కూడా ఇక్కడ ఉన్న నిర్మాణదారులు చెప్పడం జరుగుతుంది. దుర్గం చెరువు పరివాహక ప్రాంతంలో అంటే ఈ ఎఫ్టీఎల్ బఫర్లో ఉన్న వారికి మాత్రం 30 డేస్లో మీరు బఫర్ అలాగే ఎఫ్టీఎల్లో నిర్మించారు కాబట్టి మీకు 30 రోజులు ఇస్తున్నాము, ఈలోపు మీరు వెకేట్ చేయాలి లేకపోతే ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పిన నేపథ్యం. రెవెన్యూ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, వీళ్ళే గతంలో నిర్మాణాలకు సంబంధించి స్కెచెస్ ఇచ్చారు, ఇరిగేషన్ ఎన్ఓసి ఇచ్చింది, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్చివేస్తాము అని అంటే ఇదెక్కడ న్యాయము? అలాగే కోర్టులకు సంబంధించి కోర్టుకు వెళ్తున్నామని కూడా చెప్పిన సందర్భం కనబడుతుంది. కాబట్టి అలాగే పేదలకు కావచ్చు, పెద్దలకు ఒక న్యాయంగా ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం అక్కడ చూసుకున్నట్టయితే అదే సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన ఏదైతే బ్రదర్ తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లు అక్కడ మనం చూసుకోవచ్చు. వారికి సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఎఫ్ అనేది ఎఫ్టీఎల్లో ఫర్ రెంట్ అనే కింద మనం చూసుకున్నట్టయితే ఎఫ్ అనే అక్షరాన్ని కూడా రాయడం జరిగింది. అంటే మీరు ఎఫ్టీఎల్లో ఉన్నారనే అక్షరాన్ని రాయడం జరిగింది. కానీ వారి ఇంటికి మాత్రం సీఎం అన్న కాబట్టి వారి ఇంటికి మాత్రం ఎఫ్ కాదు కదా, ఏది రాయలేదు. అది ఒకటి మరి నిర్మాణం మరి ఎఫ్టీఎల్కి రాదు కావచ్చు అని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకే న్యాయం ఉండాలి కాబట్టి మరి ఒక ఇంటికి ఏమో ఎఫ్ ఉంటుంది, అదే వాళ్ళ ఇంటి పక్క పొంటి ఉన్న సీఎం అన్నకు మాత్రం ఎఫ్టీఎల్లో ఉండదా అనేది కూడా వాళ్ళు అడుగుతున్న నేపథ్యం కనబడుతుంది. సో మొత్తంగా ఒక నగరంలో మాత్రం ఒక ఇంత అసహనం అయితే కనబడడం జరుగుతుంది. తమ నిర్మాణాలు గతంలో అంటే ఎక్కడెక్కడి నుంచో కొన్నారు, ఇప్పుడు ఓనర్స్ లేరు, బిల్డర్స్ కట్టి వెళ్ళిపోయారు, ఫ్లాట్స్ కొన్నాము, ఇప్పుడు వచ్చి ఇది ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్లో ఉంది అని అంటే అన్ని పర్మిషన్లు తీసుకొని బ్యాంక్ లోన్ ప్రకారమే మేము వెళ్ళాము. కానీ ఇప్పుడు మాత్రం ఇట్లా చెప్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, రూపాయి కూడబెట్టుకొని ఇండ్లన్నీ కొనుక్కున్నాం, కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాలనేది కూడా వారందరూ కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి దీనికి ఒక పరిష్కారం చూపాలని కూడా చెప్తున్న నేపథ్యం. జంట జలాశయాలు కావచ్చు, ఎక్కడైనా సరే కుంటలు కావచ్చు, చెరువులను కాపాడండి, కానీ ఎగ్జిస్టింగ్ మేమందరం కూడా పర్మిషన్లు తీసుకొని కట్టుకున్న తర్వాత ఎందుకు కూల్చుతారు? ఇట్లాంటి బెదిరింపులు మంచిది కాదని కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి దీనిపైన స్పష్టమైన హామీ రావాలి అని కూడా వీరందరూ కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. వీడియో ప్రభాకర్తో గణేష్ న్యూస్, దుర్గం చెరువు నుంచి.